ప్రభువునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన స్థితి ఒకటే. ధనికుడైనా దరిద్రుడైనా, జ్ఞాని అయినా అజ్ఞాని అయినా, మనలో ప్రతి ఒక్కరూ దేవుని పరిపూర్ణ ప్రమాణాన్ని పొందలేకపోయాం. ఎందుకంటే పాపము అందరిలోనూ ఉంది. అది మనలో దాగిన గాయం. పాపము కేవలము చేసిన తప్పు కాదు, అది దేవుని ప్రతిబింబముగా సృష్టింపబడ్డ మనము ఆ ప్రతిబింబాన్ని మసకబార్చుకున్నాం. మనలో ఎవరు నేను నిర్దోషినని చెప్పలేము. ఎందుకంటే ప్రతి హృదయములో లోపముంది. మన నడకలో పాపపు నీడలు తారాసపడతాయి. మన మాటల్లో స్వార్థపు ముద్రలు కనిపిస్తాయి. కానీ ఇక్కడే శుభవార్త వెలుగుతుంది. దేవుడు మనల్ని విరిగిన స్థితిలో ఆయన వదలలేదు. యేసు క్రీస్తు రక్తముతో మన పాపమునకు మూల్యము చెల్లించెను. ఆయన మన విఫలతను తన విజయముతో కప్పెను. మన అపవిత్రతను తన పవిత్రతతో మార్చెను. పాపము సత్యము మన స్థితి, కృపా సత్యము దేవుని పరిష్కారం. మన దోషమునకు ఆయన దయే ఔషధము, మన అపరాధమునకు ఆయన కృపే మార్గము. ఈ వచనము మనకు 2 పాఠములు నేర్పుతుంది. మనమందరము పాపము చేసిన వారమే అని వినయముగా గుర్తించుకోవాలి. దేవుని కృప ద్వారానే రక్షణ సాధ్యమని హృదయంలో నిలుపుకోవాలి. ఎవరు తమ నీతితో రక్షింపబడరు, కానీ ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడుదురు. కాబట్టి నీ తప్పులను దాచక క్రీస్తు శిలువ దగ్గర ఉంచుకొనుము. అక్కడ దోషము ముగుస్తుంది, అక్కడ కృప ప్రారంభమవుతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపము సత్యమే గాని కృపా విజయము అంతకంటే గొప్పది. దానిలో నడుచుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.